స్పైడర్ మ్యాన్ కామిక్స్లో ఒక మాన్స్టర్లో మారుతాడు మావా. దీనికి బ్రాండ్ న్యూ డే కనెక్షన్ ఏంటి, అసలు మ్యాన్ స్పైడర్ అంటే ఎవరు, మాన్స్టర్లో మారిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ మావా, ఈరోజు మనం మ్యాన్ స్పైడర్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే మీకు 3 ఆరిజిన్స్ ఇస్తాను. ఫస్ట్ మనం ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కామిక్లో ఏం జరిగిందంటే పీటర్ పార్కర్ ఇంకా స్పైడర్ మ్యాన్గా ఉండడం ఇష్టపడ్డు. ఎందుకంటే తనకి గ్వెన్ స్టేసీతో లైఫ్ కావాలి అండ్ తనకు గిల్ట్ ఇంకా రెస్పాన్సిబిలిటీ వల్ల తను టైర్డ్ అయిపోతాడు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి తన పవర్స్ని తీసేద్దాం అనుకుంటాడు. అలా తీసేద్దాం అనుకొని ఒక సీరం క్రియేట్ చేస్తాడు మామ. ఆ సీరం క్రియేట్ చేయగానే ఒక ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు మామ. ఆ స్టేట్లో ఏం జరిగిద్దంటే ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా తనకి గుర్తొస్తుంది. తన అంకుల్ బెన్ చనిపోవడం, క్యాప్టెన్ చనిపోవడం, అవన్నీ పీటర్కి గుర్తొస్తూ ఉంటాయి. సో అలా గుర్తొచ్చిన తర్వాత క్యూర్ అయిపోయింది అనుకుంటాడు. కానీ సడన్గా లేసేసరికి పీటర్కి 6 ఆర్మ్స్ ఉంటాయి. ఇదే మనకి బ్రాండ్ న్యూ ట్రైలర్లో చూపించడానికి కూడా ట్రై చేస్తాడు. సో ఆ 6 ఆర్మ్స్ వచ్చిన తర్వాత తనకి ఏం చేయాలో తెలియక డాక్టర్ కార్నర్స్ని హెల్ప్ అవ్వడానికి వెళ్తాడు మామ. అలా వెళ్తూ ఒక ఐలాండ్లోకి వెళ్తాడు. అక్కడ డాక్టర్ కార్నర్స్ ప్రైవేట్ రీసెర్చ్ ల్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే ఒక మనకి గెస్ట్ ఎంట్రీ వస్తుంది. మార్బియస్ మామ వస్తాడు. మార్బియస్ ఒక షిప్లో నుంచి దూకి సేమ్ ఐలాండ్కి వస్తాడు మామ. సేమ్ పీటర్ నా హౌస్లోకే వస్తాడు. కానీ అక్కడికి ఎలా వచ్చాడు, మార్బియస్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలా, ఇది చూడండి. అసలు ఏం జరిగిద్దంటే మార్బియస్ అవ్వకముందు తిను ఒక సైంటిస్ట్ మామ. కానీ తినకు ఒక రేర్ బ్లడ్ డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్తో తిను చచ్చిపోయే స్టేజ్లోకి వచ్చేస్తాడు. సో బ్యాడ్ డిఎన్ఏతో ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ ఉంటాడు. క్రిటికల్ స్టేట్కి వచ్చేసరికి ఉట్టి ఆ బ్యాడ్ డిఎన్ఏ ఆప్షన్ ఒకటే మిగిలింది. సో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. చేసిన తర్వాత సూపర్ పవర్స్ వచ్చి వ్యాంపైర్లా మారుతాడు మామ. అలా మారిన తర్వాత తన లైఫ్ని తనే క్వశ్చన్ చేసుకొని సముద్రంలోకి దూకేస్తాడు. అలా దూకిన తర్వాత సఫకేట్ అయ్యి మళ్ళీ సడన్గా వచ్చి ఊపిరి పీల్చుకొని ఏమంటాడంటే, నేను వేరే వాళ్ళ కోసం ఎందుకు బతకాలి, నా కోసం నేను బతుకుతానని చెప్పి మార్బియస్గా మారుతాడు. ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. సో స్పైడర్ మ్యాన్ అండ్ మార్బియస్ ఒకే హౌస్లో ఉంటారు. కాకపోతే స్పైడర్ మ్యాన్ ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు యాంటీడోట్ కోసం, ఆ 6 ఆర్మ్స్ తీసేయడానికి. అండ్ మార్బియస్ చూసి ఎవరు ఇతను అని షాక్ అయ్యి ఇద్దరికి ఫైట్ జరిగిద్ది. అలా ఫైట్ జరుగుతుంటే మనకి డాక్టర్ కార్నర్స్ వస్తాడు. వచ్చి జరిగిన ఎక్సైట్మెంట్ ఇంకా యాంగ్జైటీ వల్ల తను కూడా లిజర్డ్లో మారిపోతాడు. సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్కి 2 ఎనిమీస్ ఉన్నారు. లిజర్డ్ ఉన్నాడు అండ్ మార్బియస్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి మంచి ఫైట్ జరుగుతూ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ నాకౌట్ అయిపోతాడు. అండ్ కాసేపు తర్వాత మార్బియస్ అండ్ లిజర్డ్ మాట్లాడుతూ ఉంటారు, నేనే చంపుతాను అని. కానీ లిజర్డ్ వచ్చి నా ఎనిమీ నేనే చంపాలి అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ఛాన్స్ చూసి మార్బియస్ వచ్చి లిజర్డ్ని బైట్ చేస్తాడు. అలా బైట్ చేయగానే లిజర్డ్కి ఉన్న షెల్ అంతా పోతుంది. లిజర్డ్ ఏమో కార్నర్లా మారిపోతూ ఉంటాడు. కానీ కంప్లీట్గా హ్యూమన్ అవ్వడు. ఆ లిజర్డ్కి ఉండే స్కేల్స్ తన బాడీ మీద అలానే ఉంటాయి. ఇది ఏం జరిగింది అని వీళ్ళు ఫిగర్ అవుట్ అయ్యే లోపల స్పైడర్ మ్యాన్ లెగిసి మార్బియస్ని కిక్ చేస్తాడు. మార్బియస్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఇంకా కార్నర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ లిజర్డ్లా మారుతాడు. ఈ లిజర్డ్లా మారినప్పుడేమో కార్నర్స్ బ్రెయిన్ ఉంటుంది, కాసేపు ఏమో మళ్ళీ లిజర్డ్ బ్రెయిన్ ఉంటుంది. అది ఎలా అని వీళ్ళిద్దరు ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకొని వీళ్ళొక ఐడియా వస్తుంది. మార్బియస్లో ఉన్న ఎంజైమ్స్ వల్లే వీళ్ళు ఇలా మారారు అని పీటర్కి థాట్ వచ్చింది. సో వీళ్ళు మార్బియస్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ దొరుకుతారు. ఇక్కడే మంచి డ్రామా జరిగిద్ది. కాసేపు ఏమో లిజర్డ్ డాక్టర్ కార్నర్లో ఉంటాడు, కాసేపు మళ్ళీ లిజర్డ్ మైండ్ వస్తుంది. అండ్ స్పైడర్ మ్యాన్ లిజర్డ్ని పట్టుకొని టీమ్ అప్ అయ్యి స్వింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ మార్బియస్ని పట్టుకొని తనకి యాంటీడోట్ తయారు చేసుకొని పీటర్ని చేసేస్తాడు. అండ్ మార్బియస్ని సీలోకి విసిరేస్తాడు. పీటర్ పార్కర్ చనిపోయారు అనుకుంటారు, కానీ మనకైతే ఏం తెలియదు ఇంకా ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మార్వెల్ ఫ్యాన్ ఫేర్ అనే కామిక్లో నుంచి తీసుకున్నాను. దీంట్లో ఏం జరిగిందంటే సావేజ్ ల్యాండ్ అని ఒక సపరేట్ ల్యాండ్ ఉంటుంది. దానిలో మెట్రోపోలిస్తో ఒక సిటీ బిల్డ్ చేసి ఉంటుంది. దీనిలో ఏం చేస్తారంటే మ్యూటేట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు మనుషుల మీద. వాళ్ళని క్రీచర్స్లా క్రియేట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా స్పైడర్ మ్యాన్ని కిడ్నాప్ చేస్తారు. ఈ స్టోరీ ఆరిజిన్ ఏంటంటే కార్ల్ అండ్ తానియా అని ఒక కపుల్స్ ఉంటారు. కానీ కార్ల్కి ఒక డిసీజ్ ఉంటుంది అండ్ తను మిస్ అయిపోతూ ఉంటాడు చాలా కాలం నుంచి. తానియా సడన్గా ఒక రోజు తన కార్ల్ పోస్టర్ చూస్తుంది, సావేజ్ ల్యాండ్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. సావేజ్ ల్యాండ్లో కాజార్ ఇంకా జాబు అనే ప్రొటెక్టర్స్ ఉంటారు మామ. వీళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా సరే చూసుకుంటారు. సో కార్ల్ వీళ్ళ దగ్గరకు వచ్చి స్టే చేస్తూ ఉంటాడు. అండ్ తానియా కూడా ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత కార్ల్ వీళ్ళిద్దరు మీటప్ అవుతారు. వాళ్ళిద్దరు మీటప్ అయిన తర్వాత అక్కడికి 2 క్రీచర్స్ వస్తాయి. ఒకటేమో ఏంజల్ అలా ఉంటుంది, ఇంకోటేమో మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏమో ఒక కంప్లీట్ మాన్స్టర్లా వస్తాడు, బీస్ట్ లాగా. అగ్రెసివ్గా అండ్ కంట్రోల్ ఉండదు అండ్ అందరినీ కొడుతూ ఉంటాడు, రచ్చ చేస్తాడు. సో ఆ ఏంజల్ క్రీచర్ ఏమో తానియాని తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ తీసుకెళ్ళిద్దో మనకు తెలియదు. సో ఈ గ్రూప్ అంతా కలుసుకొని డిస్కస్ చేసుకొని ఏం చేయాలి అని ప్లాన్ ఫిగర్ అవుట్ చేసుకుంటాడు.
అలా వెతుక్కుంటా వెళ్ళి వీళ్ళు మ్యూటేట్స్ ఉన్న ఫెసిలిటీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ అనే డివైస్తో అందరినీ మ్యూటేట్ చేస్తూ ఉంటారు మామ. సో తాన్యాన్ని కూడా మ్యూటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ చేస్తారు కూడా. అక్కడే పెద్ద ఫైట్ జరుగుతుంది, వర్టిగో కూడా ఉంటుంది అండ్ తనని బుల్లెట్తో కాల్ చేస్తాడు కేవలం. అండ్ వేరే ఆప్షన్ లేక అందరూ నాకౌట్ అయిపోతారు. అండ్ స్పైడర్ మ్యాన్ ఏమో పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు, మనకెందుకు లే ఫైట్ అవ్వకుండా అని. ఎందుకంటే తనలో ఎంత మాన్స్టర్ అయినా సరే కొంచెం పీటర్ ది పార్ట్ అయితే ఉంటుంది తనలో. సో తను చూస్తూ ఉంటుంటే వీళ్ళందరూ కొట్టుకొని మన హీరోస్ అందరూ పడిపోతారు. గాల్లో ఒకడే లెగిసి అందరి పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. సో అక్కడ అందరి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని గాల్లో ఒక క్రీచర్లా మారుతాడు. అండ్ అలా మారిన తర్వాత సోరాన్ అంటారు, తను ఎగిరిపోతాడు అక్కడి నుంచి. అండ్ పీటర్ పార్కర్ వీళ్ళందరూ నార్మల్ హ్యూమన్స్ లాగా మారిపోతారు. ఈ స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది అండ్ తర్వాత సిరీస్ కంటిన్యూ చేస్తారు. అంత డీటెయిల్ మనకు అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ స్టోరీ వచ్చేసరికి మనం స్పైడర్ మ్యాన్ చచ్చిపోతాడు, అవును. కానీ నేను ఈ వీడియోలో చెప్పిన అది చాలా పెద్ద స్టోరీ అండ్ చాలా డెప్త్ ఉంటుంది ఆ స్టోరీలో. అది సపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ బ్రాండ్ న్యూ డే స్టోరీ కూడా దానికి చాలా సిమిలర్గా ఉంటుందని నేను విన్నాను. సో నేను మీకు అది డీటెయిల్గా చెప్తాను. తొందరగానే వస్తుంది నెక్స్ట్ వీడియో, తొందరపడి ఎడిటింగ్ చేసి పెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.